Welcome to Einstein Box. నేను NDICD. ఫస్ట్ ABC చెప్పాలి. నేను చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. వీడు మా నిహాల్ సాయి. మా నిహాల్కి ఏమో ఎగ్జామ్స్ యూనిట్స్ అయిపోయాయి అన్నమాట. మార్క్స్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ టైమే నేను మీకు నిహాల్ ఎలా చదువుతాడు అన్నది కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మార్క్స్ అయితే వచ్చాయి. నిహాల్ మార్క్స్ మీకు చూపిస్తాను, షాక్ అవ్వకండి. మార్క్స్ అయితే యూనిట్స్ ఇచ్చారు. హారంకి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, నిహాల్కి అయితే యూనిట్స్ అవుతున్నాయి, ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ కాదు. సో నిహాల్కి అయితే యూనిట్లో మార్క్స్ ఇవన్నమాట. ఇక అన్నీ 25కి ఇవి 24, 25, 24, 25, 25, 9 చూసారా. ఇక్కడ ఎక్సలెంట్ కూడా పెట్టారు. సో ఇది వచ్చేసి యూనిట్ మార్క్స్ అన్నమాట. ఇవి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో అవుతాయి. సో నిహాల్కి ఎప్పుడు కూడా అన్నీ మ్యాక్సిమము ఇక మ్యాథ్స్ అయితే చాలా బాగా చేస్తాడు. ఇంత చిన్నపిల్లడికి మ్యాథ్స్ ఏ ఉంటాయి అనుకుంటున్నారా? ఏం లేవండి, 1 to 100 నెంబర్సే ఉంటాయి. సో ఎల్కేజీకి మా నిహాల్ అయితే కిడ్స్ క్యాంప్లో చదువుతున్నాడు. హారం కూడా చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదివేవాడు. మా ఇంటికి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అని అక్కడే ఉంచాను. సో ఇప్పుడు నిహాల్కి ఎగ్జామ్కి అయితే ఇగో ఏంటేంటి ఇస్తారు అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే బిగ్ ఏబిసిడీలు ఇస్తారు, A to Z, స్మాల్ ఏబిసిడీలు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఓరల్ ఇస్తారు. ఓరల్ ఏంటంటే ఓ సౌండ్, యూ సౌండ్ అవి ఇస్తారనమాట, సౌండ్స్. నెక్స్ట్ ఇవి కూడా ఇస్తారు. సో ఇవి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్. ఇవైతే ఇవి ఐడెంటిఫై చేసి ఇక్కడ నిహాలే రాయాలి. ఇప్పుడు నిహాల్కి ఈ మార్క్స్ నిజంగా వీడు చదివితే వచ్చాయా, లేకపోతే వాళ్ళ టీచర్ని వీడు ఏమైనా చేస్తే టెంప్ట్ చేస్తే వీడు టీచర్ అంటే మార్క్స్ వచ్చాయా అన్నది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము, ఓకేనా? సో నిహాల్ని నేను ఎలా చదివిస్తాను అంటే ఎక్కువగా ఓరల్ ఎక్కువ చెప్పిస్తాను అనమాట. రిటర్న్ అయితే డైలీ రాగానే, ఇంటికి రాగానే హోంవర్క్స్ వాడంతటి వాడే చేస్తాడు ఓన్గా. సో ఇప్పుడు నిహాల్ అయితే ఇప్పుడు ఇవన్నీ నిజంగా వాడు రాసాడా లేదా కాపీ కొట్టి పాస్ అయ్యాడా అన్నది చూద్దాము. ఈ మార్క్స్ ఫుల్ మార్క్స్ వచ్చాయి కదా, నాకు చిన్న డౌట్ ఉంది. మీకు కూడా డౌట్ ఉందా లేదా? మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఒకవేళ చిన్న పిల్లలకి ఎలా చెప్పాలి అన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ఏజ్ పిల్లలు అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఏ సిలబస్ అన్నది అక్కడ మ్యాటర్ కాదు. వాళ్ళకి మ్యాక్సిమం ఆల్ఫాబెట్స్ ఉంటాయి, చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, ఇంకా యూకేజీకి వస్తే కనుక సెంటెన్సెస్ ఉంటాయి. సో నెంబర్స్ అయితే నిహాల్కి ప్రస్తుతానికి 1 to 100 నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు 150 వరకు కూడా నెక్స్ట్ యూకేజీకి వచ్చాక 200 దాకా కూడా చెప్తారు. సో ఇప్పుడు సిలబస్ పెద్ద ఏమీ వీళ్ళకి మారదు, అంత పెద్ద. రైమ్స్ కూడా చాలా బాగా చెప్తాడు నిహాల్. ఇప్పుడు అవన్నీ వీడియోలో మీకు చెప్పిస్తాను. వీడియో అయితే చాలా క్యూట్గా ఉంటుంది, మీరైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? ఇప్పుడు నిహాల్ ఎలా చదువుతాడు అన్నది చూద్దాం. సో ఇప్పుడు నిహాల్కి అయితే ఇక్కడ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్లీ పిక్చర్స్ ఇస్తారనమాట. వీటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కూడా నిహాలే రాయాలి. సో ఇవి ఐడెంటిఫై చేసాడా లేదా అన్నది ఫస్ట్ మనం చెక్ చేద్దాము. సో ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? వెరీ గుడ్. cat. cat ఎలా ఉంటుంది? అంటుంది. ఇది ఫ్యాన్. ఏది? అదిగో మన ఇంట్లో పైన ఉంది ఫ్యాన్.
బిఐబి బిబ్ ఇది ఒక్కటే రాంగ్ రాసాడు. సో ఇక్కడ ఒక మార్క్ ఎగిరిపోయింది అనమాట. 12 మార్క్స్ కి 11 మార్క్స్ వచ్చాయి. సో ఇది ఇంగ్లీష్, మాక్సిమం ఆల్ఫాబెట్స్ ఇలా ఉంటుంది, ఇంకా సెంటెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మ్యాథ్స్ అయితే 1 to 100 నెంబర్స్ రాయాలి. 1 to 100 నెంబర్స్ రాసేసాడు ఇక్కడ, చూసారు కదా. ఓరల్ కూడా చెప్పేస్తాడు, అది వేరే వీడియోలో నేను మీకు చేస్తాను. అంటే ఈ వీడియో ఏంటంటే జస్ట్ నిహాల్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో ఈ ఏజ్ పిల్లలకి ఎలా చదివించాలి అన్నది నేను చిన్నది చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే మన సరౌండింగ్స్లో ఉన్నవే ఎక్కువగా వాళ్ళకి చెప్తే పిల్లలకి బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఓరల్ ఎక్కువ చెప్పాలి. ఇక్కడైతే కౌంటింగ్ ఇచ్చారు, మ్యాథ్స్లో అయితే కౌంటింగ్ అన్నది ఇప్పుడు నిహాల్ చేస్తాడు, చూడండి. చెప్పు, ఇవన్నీ ఉన్నాయి, కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 8 ఇక్కడ టోటల్ నెంబర్ వేయాలన్నమాట, 8 అని. నెక్స్ట్ ఇక్కడ 1 ఓన్లీ 1. ఇక్కడ 1 2 3 4 5 5. ఇక్కడ ఎన్ని ఐస్ క్రీమ్స్? 1 2 3 4 5 6 7 7 ఐస్ క్రీమ్స్. ఇక్కడ 1 2 3. సో కౌంటింగ్ అయితే ఇలా నేర్పించాలి పిల్లలకి. నెక్స్ట్ ఇది మ్యాథ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ లో ఏంటంటే యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఇచ్చారు ఐడెంటిఫికేషన్ కి. సో నేను జూకి తీసుకెళ్ళాను కదా నిహాల్కి, జూలో కూడా అక్కడ రియల్ గా ఉన్నవి చూపిస్తే పిల్లలు బాగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఇప్పుడు జనరల్ సైన్స్ అన్నమాట. ఇక్కడ యానిమల్స్ ఐడెంటిఫికేషన్. ఆల్రెడీ జూకి వెళ్ళినప్పుడు నిహాల్కి మనం జూకి వెళ్ళాం కదా, అక్కడ నువ్వు ఏ యానిమల్స్ చూసావు? sheep cow cat goat. ఇవన్నీ మన ఇంటి దగ్గరలో ఉంటాయి. జూలో ఏంటి ఉంటాయి? లయన్, elephant, fox, tiger. ఓకే, ఇదేంటిది? బేర్. ఇవన్నీ మనం ఎక్కడ చూసాను? రియల్ ఎక్కడ చూసావు? జూలో చూసావు కదా. నచ్చాయా నీకు? నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చారు, ఫ్రూట్స్ నేమ్స్ చెప్పమని. నీకు తెలిసిన ఫ్రూట్స్ చెప్పు. యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, పపాయ, బటర్మీలన్. ఇంకా గోవా, డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మిలన్. డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మిలన్ కూడా తెలుసా నీకు? మొత్తం ఎన్ని ఫ్రూట్స్ చెప్పావు నువ్వు? గ్రేప్స్. మొత్తం 9 చెప్పావు. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ సైన్స్ లోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను అడుగుతాను నిహాల్కి. ఇప్పుడు నిజంగా నిహాల్ చెప్తాడా లేదో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్పాలి, ఓకే? ఓకే. Where do you see the moon and stars? At night. At night. Answer. It is good to play outside at night? No. Night time ఆడకూడదు బయట. When do you go to school? In the morning. In the morning. School కి మార్నింగ్ వెళ్తారు కదా, అది చెప్పాడు అన్నమాట. When should we do the exercise? In the morning. In the morning. Correct. When do you have your dinner? At night. At night. Dinner ఎప్పుడు చేస్తారు? At night. Night చేస్తారు. Who gives us light and warmth? The sun. Sun ఇస్తాడా లైట్ మనకి? సన్ అంటే సూర్యుడు. సన్ అంటే సూర్యుడు అంట. మీకు తెలుసా లేదా? కామెంట్ బాక్స్ లో పెట్టండి, సన్ అంటే సూర్యుడా కాదా అన్నది. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ షుడ్ వి గెట్ అప్? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కానీ ఇది ఆన్సరే, కానీ వీడు మట్టుకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవడు అసలు. మార్నింగ్ 7కి 8కి వాడికి నచ్చినప్పుడు వాడు లేస్తాడు. ఇది మట్టుకు వీడు ఆన్సర్ తప్ప అస్సలు ఫాలో అవ్వడు. నెక్స్ట్ క్వశ్చన్. When should we sleep? At night.
అట్ నైట్. at night. ఎర్లీ ఎట్ నైట్. ఇది కూడా అస్సలు ఫాలో అవ్వడు. రాత్రి 11కి 12కి పడుకుంటాడు. మేము లైట్లు ఆపేసినా అన్ని ఫోన్లు అన్నీ ఆపేసినా సరే వీడి మటుకు ఒక్కడు ఇలా ఇలా చూస్తూ కూర్చుంటాడు అనమాట. వీడికి నిద్ర ఉండదు, మాకు నిద్ర ఉండదు. చూడండి ఎలా నాటి వేషాలు వేస్తున్నాడు. అల్లరి నిహాల్ నాటి బాయ్. ఓకేనా? నేను ఎక్కువ ప్రేమ వస్తే ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు నిహాలు 8 క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఎందుకు వచ్చాయి తెలుసా మీకు? 8 ఆన్సర్స్ కరెక్ట్ చెప్పాడు. ఏ అంటే నిహాల్ ఎగ్జామ్లో కాపీ కొట్టలేదు, ఒరిజినల్గానే రాసాడు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ ఆన్సర్ కూడా ఉందండో వీడికి. ఇక 2 మార్క్స్ ఆన్సర్ ఏం తెలుసా క్వశ్చన్? వాట్ డు యు సీ ఇన్ ద స్కై? You see the sun, a moon and the stars in the sky. మళ్ళీ చెప్పు, మళ్ళీ అటు చూసి సరిగా చెప్పు. You see the sun, a moon and the stars in the sky. వీడు చెప్పిన ఆన్సర్ మీకు అర్థమైతే ఇదే కామెంట్ బాక్స్ లో టెక్స్ట్ చేసి టైప్ చేయండి. ఓకేనా? వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే స్టార్స్ ఉంటాయి, మూన్ ఉంటుంది, సన్ ఉంటుంది ఆ స్కైలోని అని చెప్పాడు అనమాట ఆన్సర్. వెరీ గుడ్. ఇది వచ్చేసి ఇది వచ్చేసి నిహాల్కి జనరల్ సైన్స్ అన్నమాట. ఇప్పుడు నేను అడిగింది 25కి 24 మార్క్స్ వచ్చాయి. ఈ 1 మార్కు కూడా ఇక్కడ అడుగుతాను. ఈ 1 మార్కు కూడా ఇక ఇక్కడ 5 మార్క్స్కి ఇక్కడ ఫ్రూట్స్లో ఏదో తప్పు చెప్పినట్టు ఉన్నాడు ఓరల్. సో ఇక్కడ 1 మార్క్ కట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ నీకా వీడికి జనరల్ నాలెడ్జ్ ఏముంటుందో అసలు ఫస్ట్ చెక్ చేద్దాము. ఇక్కడ ఐడెంటిఫికేషన్ కలర్స్ అన్నమాట. వాట్ ఈస్ దిస్ కలర్? Blue, B-L-U-E, blue. BLUE blue. R-E-D, red. RED red. G-R-E, green. GREN green. Y-E-L-L-O, yellow. YELLOW yellow. B-U-C-K, black. BLACK black. అది వాడు చెప్పిన కలర్స్. వాడిది మీకు అర్థమవుతుందో అని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. సో మీ పిల్లలకు కూడా కలర్స్ అవన్నీ కూడా మ్యాక్సిమము మనం వేసుకునేవి, వాళ్ళు వేసుకునే వాటిల్లో, మనం చుట్టూ ఉన్న వాటిల్లో, వాళ్ళ గేమ్స్వి బొమ్మలు అవి ఉంటాయి కదా, ఆ బొమ్మల కార్ కలర్ ఏంటి, లేకపోతే ఫ్రూట్స్ చూపించి వాటిల్లో గ్రీన్ కలర్ ఉండే ఫ్రూట్స్ ఏంటి, అలాగా వాళ్ళకి చెప్పండి. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి కలర్స్ అనేవి బాగా వస్తాయి. ఇంకా మొన్న మా నిహాల్ అయితే కలర్స్ కౌంటింగ్ బాల్స్ అనేసి ఒక వీడియో కూడా సెపరేట్గా వాడు చేశాడు. సో కలర్ బాల్స్ కౌంటింగ్ అన్నది వాడు అలా చేస్తాడనమాట. సో అది కూడా ఒక మెథడ్, పిల్లలకి ఇంట్రెస్ట్గా ఈజీగా ఉంటుందన్నమాట వాళ్ళకి నేర్పించడానికి. నెక్స్ట్ ఇలాగే వెహికల్స్ ఇవన్నీ ఇంకా ఇలాగే ఉంటాయి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇంకా ఇక్కడ ఏవో క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా అడుగుతాను. ఒకసారి చెప్తాడో చెప్పడో చూద్దాం. నువ్వు ఫస్ట్ సరిగా కూర్చో, సిట్ ప్రాపర్లీ. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? హై ఫై. మరి సరిగా కూర్చో. When do we celebrate గాంధీ జయంతి? చెప్పాలి ముందు. ఆ తర్వాత ముందు చెప్పేసి. When do we celebrate గాంధీ జయంతి? On October 2nd. On October 2nd. On October 2nd. అది ఆన్సర్ చెప్పాడు. కరెక్టే కదా? హై ఫై. నెక్స్ట్ క్వశ్చన్. Which festival is celebrated on 15th August? Independence Day. Independence Day. కరెక్టే కదా? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. When is Republic Day celebrated? On 26th January. Jan 26th చెప్పాడు. Yay! Which part of the computer is used for typing? Keyboard. కీబోర్డ్. చూసారా, వీడికి కంప్యూటర్ కూడా ఉంది ఆల్రెడీ. వాడి కంప్యూటర్లో ఏంటేంటి ఉంటాయి పార్ట్స్ అవన్నీ తెలుసు. కీబోర్డ్ అనేది టైపింగ్కి యూజ్ చేస్తారంట, అది చెప్పాడు. విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్? Printer.
ప్రింటర్. ప్రింటరే కదా యూజ్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. చూసారా మన ఇవాళ కంప్యూటర్ వచ్చు, జీకే కూడా వచ్చేసింది. అమ్మ అమ్మ మళ్ళీ ఇన్ని బొద్దులు కష్టము, ఒక్కొక్కసారి తన్నులు కూడా పడతాయి, అప్పుడప్పుడు బాగా అలర్ట్ చేస్తే. మాక్సిమం అంత కొట్టను నేను, కానీ చదువు కూడా ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, చెప్తేనే వాళ్ళు చదువుతారు మన సరౌండింగ్స్ లో ఉన్నవి. నెక్స్ట్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ చెప్పు, నీకు తెలిసిన వెజిటేబుల్స్ అన్ని చెప్పాయి. క్యారెట్, పొటాటో, బీన్స్, టొమాటో, పొటాటో, పీస్. పీస్ అంటే పీ. ఇంకా బాటిల్ గ్రౌండ్, లేడీ ఫింగర్, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా వచ్చు. ఇప్పుడు మీరు ఇప్పుడు అంటే డ్రాయింగ్ వేసారు కుక్కకి. పప్పి నాగట్టే పప్పి, నాగట్టే కుక్క, నాగట్టే పెట్టి. డాగ్ అంటే పప్పి, పప్పి అంటే కుక్క. ఓకేనా? ఇది తెలిసింది కదా మీకు ఇప్పుడు డాగ్ అంటే ఏంటో. మా నిహాల్ వేసిన డ్రాయింగ్ ఎలా ఉందో చెప్పండి. డ్రాయింగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రైమ్స్ అన్నమాట. ఈ రైమ్స్ అన్నవి నేను ఇప్పుడు అడుగుతాను, మీకు అది అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ రైమ్స్ అయితే ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు సరిగా ప్రాపర్గా కూర్చొని రైమ్స్ అన్ని చెప్పు. ఓకేనా? చెప్పు. నాక్ ఎట్ ద డోర్. పీపీ టు డయాక్స్ వాకి టేక్ ఇట్ సిదా. అంతలాగా అక్కర్లేదు, నువ్వు ఫస్ట్ కూర్చొని చెప్పు. ఓకే. నెక్స్ట్ 1 2 బకెల్ మై షూ. 1 2 బకెల్ మై షూ. 3 4 చూసి చెప్పు. 1 2 సరే చెప్పు. 1 2 బకెల్ మై షూ. 3 4 Saturday 5 6 pick up the 6 7 8 9 10 happy fire. హై ఫైవ్ అయిపోయింది. నెక్స్ట్ ఐ కెన్ సీ. I can see it. I don't do. Bye. అది ఏదో చెప్పాడు, మొత్తం ఎదిగి కంప్లీట్ అయిపోయింది లాస్ట్ లోని. ఐ కెన్ సీ ఏదో చెప్పాడు మొత్తం మీద. ఏదో మీకు వస్తే కనుక మీరే అర్థం చేసుకొని రాసుకోండినా. నెక్స్ట్ బాబా బ్లాక్ షీప్. సరిగా బ్లాక్ షీప్ అలా అంటదంట. ఓకే, బాబా బ్లాక్ షీప్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ లిటిల్ జాక్ హానర్. మొత్తం మీద ఏదో చెప్పాడు, చైనా భాష లాగా ఉంది. నాకైతే ఈ రైమ్స్ ఆల్రెడీ నేను చదివాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళు అయితే అది చించాంగ్ భాష అనుకోకండి, పాపం వాడికి నోరు తిరగదు కదా ఇంకా. సో అలా అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 5 రైమ్స్ ఇచ్చారు. సో 5 ఫుల్ మార్క్స్ వచ్చాయి. సో 25 అవుట్ ఆఫ్ 25 వచ్చాయి. అందుకే వాళ్ళ టీచరు ఎక్సలెంట్ పెట్టిందనమాట. కూర్చోబడి. ఇంకా నిహాల్ అయితే ఇప్పుడు మార్క్స్ వీడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మార్క్స్ వాడు అన్ని రియల్ గానే చదివినవేను, అస్సలు కాపీ కొట్టలేదు. నిహాలు జెన్యూన్ గా వచ్చాయి. ఇంకా మార్క్స్ ఇచ్చాక మా అమ్మగారు అయితే అన్నారనమాట, వీడు టీచర్ని మాయ చేసాడు అందుకే మార్క్స్ వచ్చాయి, వీడు చాలా ముద్దుగా ఉన్నాడని ఆ టీచర్ వేస్తుంటుంది అని చెప్పేసి సరదాగా అన్నారు. బట్ అలా కాదు, పిల్లలకి నేర్పించడం చాలా కష్టము. యాక్చువల్గా పెద్దవాళ్ళకైనా చెప్పచ్చు, కానీ చిన్నపిల్లలకి నర్సరీ యూకేజీ వాళ్ళకి చెప్పడం చాలా కష్టము. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి చెప్పేటప్పుడు చాలా పేషెన్స్గా చెప్పండి. మ్యాక్సిమమ్ మన సరౌండింగ్స్లోని ఉండే థింగ్స్ అన్నిటినీ చూపించి చెప్పండి.
ఇవే కాదు ఇంకా షేప్స్ అంటే ట్రయాంగిల్, సర్కిల్ ఇవన్నీ ఇంకా పద్యాలు, తెలుగు పద్యాలు కూడా చాలా బాగా చెప్తాను నిహాల్. సో ఇవన్నీ కూడా నేను నైట్ వాడు పడుకునే ముందర కూడా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాడికి అన్నీ పడుకోనేటప్పుడు అన్నీ చేయిస్తాను అనమాట, చెప్పిస్తాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా తప్పకుండా చెప్పండి. ఇంకా మా వాడైతే ఇంక ఇలా చదువుతూ ఉంటాడు రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం వీడియోలోని చిన్నపిల్లలకి ఇంకా ఎలా చెప్పాలి అనేది చెప్తానుండు. మరిన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చితే కనుక, మా నిహాల్కి వచ్చిన మార్క్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ సారి మా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.